తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కుకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును ఛేదించారు పోలీసులు. 10వ తరగతి అబ్బాయి సహస్రను హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్లోనే నిందితుడు ఉంటున్నట్లు గుర్తించారు పోలీసులు. దొంగతనానికి వెళ్లగా సహస్ర చూసి అరవడంతో బాలికను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చోరీ ఎలా చేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి అని నిందితుడు డీటెయిల్డ్గా ఓ పేపర్పై రాసుకున్నట్లు తెలుస్తుంది. చోరీకి వెళ్లేటప్పుడే ప్లాన్ ప్రకారం తన వెంట కత్తిని తీసుకువెళ్లాడని పోలీసుల విచారణలో తేలింది. బాలిక అరవడంతో ఆమెపై కూర్చొని గొంతు నులిమి ఆ తర్వాత చనిపోయిందో లేదోననే అనుమానంతో గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లిలో 11 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. సోమవారం పట్టపగలు బాలిక ఇంట్లోనే జరిగిన ఈ హత్య ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. బాలిక మెడ, ఛాతీ, పొట్టభాగంలో కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. బాలిక హత్య సంచలనం సృష్టించడంతో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. చివరకు సహస్రను హత్య చేసింది ఇంటి పక్కనే ఉన్న 10వ తరగతి అబ్బాయిగా పోలీసులు గుర్తించారు.